సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి కోల్కతా ఇన్సిడెంట్ పైన మనం చాలా వీడియోస్ చేస్తున్నాము. చాలామంది దీనిపైన మాట్లాడుతున్నారు, అనలైసిస్ చేస్తున్నారు. అసలు టాప్ టు బాటమ్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే నెల దాటిపోయింది ఇన్సిడెంట్ జరిగి, అబ్బాయి పైన అఘాయిత్యం జరిగి. మరి దీని మీద అనేక మంది మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క బాధని ఎమోషనల్ని వ్యక్తపరుస్తున్నారు. మరి మాటలే కాదు, పాటల రూపంలో కూడా అభయ పైన చాలా వరకు రాస్తున్నారు, పాడుతున్నారు కూడా. మరి మంచి పాట పాడినటువంటి ఒక ఫోక్ సింగర్ నరసింహారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి ఆ పాట యొక్క అర్థం ఏంటి, ఆయన ఎందుకు అంత ఎమోషనల్గా ఆ పాట రాశారు అభయ పైన? మరి అభయ పైన అంతకుముందు జరిగిన సంఘటనల పైన కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పాట రాయడం జరిగిందా? ఏంటి అంత ఎమోషనల్గా ఎందుకు రాశారు ఆడపిల్లల పైన? మరి ఆడపుట్టుకే శాపం అని రాశారు. మరి ఆడపుట్టుక లేకపోతే మరి మన యొక్క ఏమంటారు, ఈ ప్రపంచమే లేదు కదా, మనుగడే ఉండదు కదా. మరి ఏంటి ఆ పాటకి అర్థం? మరి ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఈరోజు నరసింహారావు గారు మన సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి తనతో మాట్లాడదాము. ఆ పాట కూడా మీ అందరి కోసం ఒకసారి తనతో పాడి వినిపిస్తాను కూడా. నమస్తే అండి. నమస్కారం నరసింహారావు గారు, థ్యాంక్స్ అండి సుమన్ టీవీకి వచ్చినందుకు. ఓకే. మీ పాట విన్నాను నేను. అంటే చాలా మంది మాట్లాడుతున్నారు ఈ కోల్కతా ఇన్సిడెంట్ పైన. మరి అమ్మాయి పైన ఇలా జరిగింది, ఇప్పటివరకు న్యాయం అనేది రాలేదు, ట్విస్ట్లు అయితే వస్తున్నాయి, రోజుకు ఒక న్యూస్ కూడా వస్తుంది, మీరు కూడా వింటున్నారు కదా. మరి మీరు పాటే రాశారు, ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం మీరు ఆ పాటను ఒకసారి పాడగలుగుతారా? కన్న కడుపు కాలేని గుండె పగిలి ఏడ్చెని, కన్న కడుపు కాలేని గుండె పగిలి ఏడ్చెని, చిట్టి మోమిత నా చెల్లి, చిట్టి మోమిత నా చెల్లి, నువ్వు లేని ఇల్లు చీకటాయినే, నువ్వు కన్న కలలకు కామందుడి కంట బలైపోతివే, నువ్వు కన్న కలలకు కామందుడి కంట బలైపోతివే, కన్న కడుపు కాలేని గుండె పగిలి ఏడ్చెనే, ఆగనియగా ఇత్యమా ఆడపుట్టుకే శాపమా, నా చిట్టి చెల్లిని హింసించిన మృగానికి లేదా ఏ శిక్ష, ఆగనియగా ఇత్యమా ఆడపుట్టుకే శాపమా, నా చిట్టి చెల్లిని హింసించిన మృగానికి లేదా ఏ శిక్ష, పట్టించుకోని వ్యవస్థ, పట్టించుకోని వ్యవస్థ, కన్నవారి కంట నీరు తుడిచేవారు ఇక ఎవరు, కన్నవారి కంట నీరు తుడిచేవారు ఇక ఎవరు, కన్న కడుపు కాలేని గుండె పగిలి ఏడ్చెని, కన్న కడుపు కాలేని గుండె పగిలి ఏడ్చెని, రక్షణ లేని రాజ్యమా నా దేశమా, ఆడబిడ్డలపై అన్యాయాన్ని ప్రశ్నించని రాజకీయమా, రక్షణ లేని రాజ్యమా నా దేశమా, ఆడబిడ్డలపై అన్యాయాన్ని ప్రశ్నించని రాజకీయమా, ఇది రాజకీయ నాటకమా, ఇది రాజకీయ నాటకమా, నా చెల్లి బంగారు బిడ్డమ్మా డాక్టర్ అని మురిసినారమ్మా, నా చెల్లి బంగారు బిడ్డమ్మా డాక్టర్ అని మురిసినారమ్మా, కన్న కడుపు కాలేని గుండె పగిలి ఏడ్చెని, కన్న కడుపు కాలేని గుండె పగిలి ఏడ్చెని, చిట్టి మోమిత నా చెల్లి, నీవు లేని ఇల్లు చీకటాయినే, నువ్వు కన్న కలలకు కామందుడి కంట బలైపోతివే, నువ్వు కన్న కలలకు కామందుడి కంట బలైపోతివే. నరసింహ గారు, పాట భావోద్వేగంగా ఉంది. పాట అంటే వింటుంటే మాకు అసలు అంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చేస్తున్నాం మేము డైలీ వీడియోస్ మీ పైన. మీ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి. రక్షణ లేని రాజ్యమా నా దేశమా అన్నారు కదా, ఇంకోటి మృగానికి శిక్ష లేదు అన్నారు. అంటే ఏంటి పాట యొక్క అర్థం ఏంటి? ఎన్నో మానభంగాలు జరుపుకుంటా పోతున్నాయి. గట్లనే ఇదివరకు డాక్టర్ అన్ని మానభంగాలు జరుగుతూనే పోతున్నాయి, శిక్ష విధిస్తూనే ఉన్నారు, కానీ ఎవరికి భయం రావట్లే. భయం వచ్చే విధంగా చేయాలి. మనం ఏం చేస్తే భయం వస్తుంది అంటారు? అంటే మీరు పాట రాశారు కదా, మామూలుగా అది ఎక్కడో కోల్కతాలో జరిగింది, మనం ఇక్కడుండి ఏం చేయగలుగుతాం? మనం సెక్యూరిటీ ఉండాలి. ఇప్పుడు మన దేశంలో రక్షణ లేదు కదా, ఎవరు ఆడవారు ప్రతి ఒక్కరు మనం సెక్యూరిటీ ఉండాలి. ఫస్ట్ చిన్న ఏమైనా జరిగినా కానీ, ఏమైనా ఇష్యూ జరిగినా కానీ, కంప్లైంట్ ఇవ్వడం కానీ,
మనకు మనం సెక్యూరిటీగా ఉంటే మనల్ని మనం కాపాడగలుగుతాం. ఇది ఇప్పుడు మనకు రక్షణ లేదు కదా. మరి అబ్బాయిలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అబ్బాయిలు ఉన్నారు కదా, ఇంత జరుగుతున్నా కూడా ఉం. అబ్బాయిలు కూడా భయం ఉండట్లేదు అసలు. అవును అబ్బాయి జరిగింది నెల అవుతుంది, అయినా సరే తర్వాత మధ్యలో ఇంకా చాలానే జరిగాయి మనం చూస్తున్నాం. అవును ఆడపిల్ల అంటే ఈమె ఆడది అంటే చాలు, అది చిన్నపిల్ల పెద్దామ ముసలామ అని కూడా లేకుండా జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ కదా. మరి అబ్బాయిలకి ఏం చెప్తారు మీరు? అబ్బాయికి భయం ఉండేలా శిక్షించాలి. ఆ విధంగా శిక్షిస్తే అబ్బాయి భయం ఉంటుందని నా ఆలోచన. జడ్జిమెంట్స్ అయితే వస్తున్నాయి కానీ ఆ. శిక్షలు పడట్లేదు. అవును అంటే శిక్ష వెంటనే పడితేనే వీళ్ళకి భయం వస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? శిక్ష వెంటనే పడినా కానీ అమ్మటే పడకుండా కొన్ని నరకం చూపించి శిక్ష వేస్తే ఉమ్, ఆ నరకం మనకెందుకు అబ్బా ఉమ్. అట్లా అనేసి మనం మగోళ్ళు భయపడేటట్టు ఉండాలి. అంటే వాళ్ళు ఎంత అనుభవించారో ఆ బాధ ఆ, వీళ్ళు కూడా ఆ పడాలి. బాధ కానీ ఇది పడితేనే డైరెక్ట్ ఉరి శిక్ష వేయంగానే చచ్చిపోతారు కదా. ఆ శిక్ష కొంచెం ఇంకా దానికన్నా రెట్టింపు శిక్ష వేస్తే ఉమ్. అబ్బా అంత శిక్ష వేశారు అనేసి భయం ఉంటది. నేను అంత తప్పు చేశానన్న ఆ. భయం ఉంటది. అవును పట్టించుకొని వ్యవస్థ అన్నారు కదా, అంటే ఎవరిని ప్రశ్నిస్తున్నారు మీరు ఈ లైన్ రాసి? ఇప్పుడు రాజకీయం ఉంది, రాజకీయం డబ్బుతోటి వాటితోటి కొంతమంది బయటికి వచ్చేస్తున్నారు. ఉమ్, వ్యవస్థ ఏం చేస్తుంది? ఉమ్. డబ్బుతోటి బయటికి వస్తున్నారు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఇన్సిడెంట్ మీరు ఫాలో అవుతున్నారు కదా, ఆ. మొదటి నుంచి ఆగస్టు 9వ తారీఖు నుంచి నిన్నటి 9వ తారీఖుకి ఒక అవును. నెల అయింది అప్పుడే. ఉమ్. కానీ దీనిపైన ఇంకా ఎటువంటి స్టేట్మెంట్స్ రాలేదు. సంజయ్ రాయ్ అన్నారు, సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ అని చెప్తున్నారు కదా. అవును. మీరు ఓవరాల్ గా ఫాలో అవుతున్నారు కదా, అవును. మరి ఇంత పాట కూడా రాశారు ఇందులో, రాజ్యానికి రక్షణ లేదు అంటున్నారు, అమ్మాయికి రక్షణ లేదని చెప్తున్నారు. ఉమ్. అంటే ఏమనుకుంటున్నారు, ఈ కేసు ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు? అసలు మీ యొక్క ఆలోచన ఎలా అనిపిస్తుంది? చాలా ఇన్సిడెంట్స్ చూసారు కదా మీరు, దీంట్లో జస్టిస్ వస్తుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు చాలా రోజుల సంది ఉంది, మరి టాపిక్ ఏదేదో చెప్తున్నారు అది ఇది అనేసి సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఇప్పుడు పర్టికులర్గా అనేది ఇప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో అది చూడాలి. అది ఎట్లా హ్యాండిల్ అవుతుందో, ఎటువైపు ఏ మూలకు తిరుగుతుందో తెలియదు. అంటే నేరస్తులకు శిక్ష పడుతుంది అని అంటారా? అబ్బాయికి వస్తుందా జస్టిస్? సరే ఇప్పుడు అన్ని రాజకీయం పేరు డబ్బు బలం ఉంది, రాజకీయం ఉంది, అన్ని నడిపిస్తున్నారు. అది కొంచెం రాజకీయం కానీ నడిచింది అని చెప్పినారు అక్కడ, మరి అది నిజమో తెలియదు అంటున్నారు కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మీరు పాటలు పాడతారా? ఇలా రాస్తా నేను ఉంటారా? పాటలు పాడతా, నేను రాస్తాను. నేను మా బావ శ్రీరామ్ సింగర్ నుజువీడు ఆయనది, ఇద్దరం కలిసి మేము మా సొంత బావ ఉమ్, ఇద్దరం కలిసి టాపిక్ గురించి చర్చ చేసుకున్నాం. దాని తర్వాత ఎట్లా రాయాలి ఏమనేది ఇద్దరం అవగాహన చేసుకుని వన్ డేలో రాసేసాం పాట. ఉమ్, వన్ డేలో రాసేసి వన్ డేలో అమ్మటే వెళ్ళిపోయినాం స్టూడియోకి. ఖమ్మంలో పాడేది ఉమ్, చరణ్ స్టూడియో, ఉమ్, ఖమ్మంలో పాడేసి ఇంకా ఆ రోజు నైట్ అక్కడే ఉండి మరుసటి రోజు నెక్స్ట్ వీడియో తీసుకొని వచ్చి ఇంకా వచ్చేసాం. అంటే ఎట్లా ఇలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పాట రాయాలని మీకు అంటే ఎలా అనిపిస్తుంది? థాట్ ఎలా వస్తుంది? లైన్స్ అన్ని ఎలా వస్తాయి? ఇది వరకు ఒక చనిపోయే కదా, ఉమ్, అట్లనే అట్లా ఒక సాంగ్ రాసి పాడినాము. ఉమ్, అంటే మా బంజారాలోనే పాడినాం. ఉమ్, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు మానభంగం జరిగేది. ఉమ్, ఇంకట్లనే కొన్ని ఇప్పుడు మనకు అట్లా అవగాహన రావాలి జనాలకి అనేసి అట్లా రాసుకుంటా పోతున్నామండి. ఉమ్. ఇప్పుడు ఆడపుట్టుకే శాపం అని రాశారు, మరి ఆడపుట్టుక లేకపోతే మనుగడే లేదు కదా. అంటే ప్రశ్నిస్తున్నా, ఆడపుట్టుకే శాపమా అంటే ఉమ్, ఇప్పుడు ఆడపుట్టుక లేనిది మనకు జన్మ లేదు. ఉమ్, ఆడపుట్టుక లేనిది నువ్వు ఎట్లా పుట్టినవు, ఎందుకు నువ్వు ఆడపుట్టుకొని ఎందుకు మానభంగం చేసినావు అనేసి ఆ మృగానికి ఆ ప్రశ్న. ఆడపుట్టుక లేకపోతే నువ్వు పుడుదువా? లేదు కదా, ఉమ్. ఎందుకు అమ్మ లాంటి దాన్ని నువ్వు ఎందుకు ఎట్లా మానభంగం చేసినావు? ఆ ఆలోచన ఎట్లా ఎందుకు వచ్చింది నీకు? ఉమ్. అది ప్రశ్న. బయట చూసుకుంటే అబ్బాయిలు ఆడపిల్లలకి చాలా చెప్తారు పేరెంట్స్, ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని, కానీ అబ్బాయిలకి చెప్పరు కదా. ఎందుకు చెప్పరు అబ్బాయిలకి? చెప్తారు, కొంతమంది చెప్తారు. ఉమ్, అంటే 100కి 50% చెప్తారు. ఉమ్, అందరూ ఒకలా ఉండరు కదా, ఉమ్, ఎవరి మైండ్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఉమ్, అట్లా 50% చెప్తారులే కానీ ఒక్కొక్కరు వింటారు, ఒక్కొక్కరు వినరు కదా. ఉమ్, ఇప్పుడు డ్రగ్స్ అని, గంజాయి అని, మందు అని ఏదేదో తాగుతున్నా, ఆ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం అవుతలే. ఉమ్, ఫస్ట్ అది ఆపాలి. ఫస్ట్ మనం ఉమ్, అది ఆపితే కంట్రోల్ అవుతాయి అబ్బాయిలు. డ్రగ్స్ అని ఎన్నెన్నో ఇప్పుడు ఎన్నో మానభంగాలు జరుగుతుంది. ఉమ్, ఆ మత్తులో ఏం చేస్తుండో తెలియట్లే, ఉమ్. ఎవరిని కొడుతుండో ఎవరిని తిడుతుండో అది ఒక్కొక్కసారి గట్లా అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు చిట్టి చెల్లిని హింసించిన మృగానికి లేదా శిక్ష శిక్ష. అన్నారు. అంటే మరి సంజయ్ రాయ్ని ఫస్ట్ అరెస్ట్ చేశారు కదా, నువ్వే చేసావు ఇదంతా అని చెప్పి ఇప్పుడు సందీప్ ఘోష్ని అంటున్నారు. అవును. మరి ఇంకా మొన్న వరకు 10 మంది అని అన్నారు, ఇప్పుడేమో ఒకలే అంటున్నారు, రేపు ఇంకొక వార్త కూడా రావచ్చు. అవును. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఉమ్. అంటే మరి వీటిపైన కూడా మీరు మళ్ళీ ఒక పాట రాస్తారా? ఏమైనా ప్రయత్నం చేస్తారా? సరే ఒకవేళ ఏమైనా ఆలోచన వస్తే చూద్దాం. ఇప్పుడైతే రాసి పాడాను, సరే ఏమైనా ఆలోచన నెక్స్ట్ టైం ఏమైనా ఆలోచన వస్తే ఆలోచన చేసి సరే రాయాలనుకుంటాను. ఇంకా ఉమ్, రాస్తూనే ఉంటాను. ఇంకా
ఈ మనం ఇప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాయి ఈ దేశానికి. పాట ద్వారా ప్రశ్నిద్దాం. మన ప్రజలు ప్రశ్నించకపోతే ఎట్లా? ప్రశ్నించాలి కదా. ఎందుకంటే చాలా మంది ఎక్కడో జరిగింది కోల్కతాలో, మన ఇంట్లో జరగలేదు కదా, మన అమ్మాయికి జరగలేదు రేపు కదా. మన ఇంట్లో మన గల్లీలోనే జరుగుతుంది. ఇచ్చేద్దాం. ఇప్పుడు అన్ని ఇప్పుడు కాలం మంచిది లేదు, ఇది కాలం మంచిది కాదు కదా. ఎక్కడ జరుగుతుందో తెలియదు అట్లా. ఇప్పుడు మన కాడ జరగలేదా? నిన్ను కొన్ని జరిగినాయి, ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి ఇంకా మానభంగాలు. ఎందుకంటే చేసినోడు బాగానే ఉన్నాడు కానీ మరి చనిపోయిన వాళ్ళ కుటుంబం బాధపడుతుంది కదా. వాళ్ళ కన్నిటి కంట నీరు, కన్నవారి కంట నీరు తుడిచేవారు ఇక ఎవరు. ఇక అట్లా పాట రూపంలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ పాట రూపంలో రాశా. తర్వాత వాళ్ళు బాధపడి ఎటువంటి శిక్ష విధించాలో అనేది వాళ్ళ సొంత అన్న టైప్ లో చిట్టి మోమిత నా చెల్లి ఆ అన్న టైప్ లో నేను పాడాను. అన్నగా పాడాను. వాళ్ళ అన్నగానే నేను ప్రశ్నించాను. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెయ్యలేకపోయినా మనం ఒక పాట ద్వారా దాన్ని వినిపించాలి ప్రతి ఒక్కరికి. అవును, వాళ్ళ సేమ్ వాళ్ళ అన్న, నేను అన్నాను అనుకో, వాళ్ళ అన్న టైప్ లోనే నేను పాడేశాను. సో ప్రతి ఒక్కరు కూడా బయట ఆడపిల్లల పట్ల కూడా ఈ అబ్బాయిలు ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ఆడపిల్ల బయటికి వచ్చిందంటే మంచి పరిశుభ్రంగా ఉండి మంచిగా ఉండాలి. ఆడపిల్లకి మగవాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. సరే చేసుకుంటుండు, వాళ్ళ ఆవిడని పెళ్లి చేసుకుంటాడు కదా, వాళ్ళ ఆవిడ వాళ్ళ ఉంటుంది కదా మంచిగా, వాళ్ళకు ఎట్లా మంచిగా కాన్ఫిడెన్స్. అమ్మ ఉంది, అమ్మని ఎట్లా పిలుస్తాం? మన సొంత అక్క చెల్లెలు ఉన్నారు, ఎట్లా పిలుస్తాం మనం? సేమ్ అలానే మనం బయటికి వచ్చినప్పుడు అక్క చెల్లి ఆడపిల్లల్ని అక్క చెల్లి అమ్మ అని మనం మర్యాద ఇచ్చి పిలవాలి. ఎప్పుడైనా ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే మనం హెల్ప్ చేయాలి. ఎవరైనా సరే మన సొంత అక్క అనుకొని మనం హెల్ప్ చేయాలి. కానీ వేరే ఉద్దేశంగా పోతే అట్లా పోకుండా ఉండాలి. ఖచ్చితంగా అబ్బాయిలు అందరూ కూడా బయట ఆడపిల్లల పట్ల కూడా ఇలా ఉంటే ఇలాంటివన్నీ కొంచెం మనం తగ్గించేవచ్చు. ఇలాంటివన్నీ కొంచెం నేరాలన్నీ కూడా. ఒక్కసారి మరొకసారి ఒక ఫస్ట్ లైన్లు పాడతారా? కన్నకడుపు కాలేని గుండె పగిలి ఏడ్చేని, కన్నకడుపు కాలేని గుండె పగిలి ఏడ్చేని, చిట్టి మోమిత నా చెల్లి, చిట్టి మోమిత నా చెల్లి, నువ్వు లేని ఇల్లు చీకటాయనే, నువ్వు కన్న కలలకు కమందుడి కండబలైపోతివే, నువ్వు కన్న కలలకు కమందుడి కంటబలైపోతివే. సో నరసింహ గారు చాలా థ్యాంక్స్ అండి, మా స్టూడియోకి వచ్చి అభయ పైన మంచి పాట పాడి వినిపించారు. చాలా మంది మాట్లాడుతున్నారు ఈ కేసు పైన కూడా. అంటే కొందరు మాట్లాడుతున్నారు, కొందరు ఇలా పాటల రూపంలో. అంటే మనం ఎక్కడో జరిగింది కదా ఇన్సిడెంట్, మనమేం చేస్తాంలే ఇక్కడ ఉండి అనుకోకుండా పాట ద్వారా కానీ ప్రతి ఒక్కరంటే మనం ఇక్కడ నుంచి ఒక న్యాయ పోరాటం చేయొచ్చు. ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తున్నారు, ఇక్కడ కూడా చేస్తున్నారు, హైదరాబాద్లో కూడా డాక్టర్సే కానీ చాలా మంది కూడా. సో చూద్దాం మరి మీ పాట ద్వారా కూడా జడ్జ్మెంట్ ఎలా వస్తుంది అనేది. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడి జనాల్ని ఉత్తేజపరచాలి, ఎందుకంటే పాటల ద్వారా కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది కదా ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి, సుమన్ టీవీకి వచ్చి పాట పాడి మాకు మంచి మాటలు వినిపించారు. థ్యాంక్ యూ.